₹400 పెట్రోల్ పడిస్తే ఎంత వచ్చింది? 1/2 లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో. ₹400 పెట్రోల్ పడిస్తే 1/2 లీటర్ వచ్చింది. చూద్దురా, నువ్వే పట్టింది చూద్దురా. అగో బండి ట్యాంకులకించి పెట్రోల్ బయటికి దిత్తున్నారంటే బంకోలు ఏదన్నా ట్యాంకులో పెట్రోల్ ఎక్కువ పోసిండ్రో లేకుంటే కల్తీ పెట్రోల్ ఏమన్నా పోసిండ్రోనని అనుమానపడుతున్నారు కదా. కల్తీ పెట్రోల్ ముచ్చట దేవుడెరుగు గాని అసలు బండ్లే చక్కగా పెట్రోలే పోయలేదట నెల్లూరులున్న గీ బంకోళ్ళు. ₹400 పెట్రోల్ పోయమంటే ఇగో బకెట్ల కానెత్తున్న అద్దుమ లీటర్ పెట్రోలే కొట్టిండ్రట. ట్యాంకులో పోసే పెట్రోల్ ఏమన్నా కస్టమర్ల గనబడుతున్నదా అనే ధైర్యమో లేకపోతే ఇంకేందో గాని బుత్తెమంతా పెట్రోలే పోసి పంపిండ్రట. అయితే ₹400 పెట్రోల్ కొడితే 50-100 తక్కువ కొట్టిండ్రంటే బండి మైలేజ్ వత్తలేదు కావచ్చని కస్టమర్ అనుకుంటాడు. గంతేగాని మొత్తం ₹400 పెట్రోల్లా ₹50 పెట్రోల్ పోసి 350 నొక్కితే జనాలకు అర్థం కాదా? గింత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిండ్రో పాపం పెట్రోల్ బంకోళ్ళు. కానీ ట్యాంకులో పోసిన పెట్రోల్ మీద అనుమానం వచ్చిన అన్న బండిని ఆన్నే ఆపుకొని దాంట్లోకించి పెట్రోల్ తీసి చూపెట్టే వరకు బంకోళ్ళ మోసమంతా బయటపడ్డదన్నట్టు గిట్లా చూసిండ్రే కదా పబ్లిక్. పెట్రోల్ బంకోళ్ళు జనాలను ఎట్లా మోసం చేస్తున్నారో. కొందరేమో రీడింగ్ల పేరు మీద మోసం చేస్తుంటే ఇంకొందరు కల్తీగాళ్ళు మోపైతున్నారు. జర బంకుల పెట్రోల్ పోసుకునేటప్పుడు మంచిగా నజరేయండ్రి, లేకుంటే గిట్లనే మోసపోయే అవకాశం ఉంటది కాబట్టి పైలం మరి.